అంతా అయిపోయింది, నా బ్రతుకులో నేనేమీ సాధించలేను, నేను జీవితంలో ఓడిపోయాను, చెడిపోయినాను, పడిపోయినాను, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను, నా తోటి పాలి వారి ఎదుట నేను ఓడిపోయినానని సిగ్గుతో అవమానముతో జీవితాన్ని జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నీవు గనక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచిన ఎడల నీ జీవితాన్ని మారుస్తాడు. ఎండిన ఎడారిలో నదులను ప్రవహింపజేయగల గొప్ప దేవుడు ఆయనే. ఎండిపోయిన నీ జీవితాన్ని ఒక నూతనమైన అధ్యాయాన్ని ప్రారంభించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరా, నువ్వు జీవితంలో ఏం కోల్పోయావో, నీ జీవితంలో ఎక్కడ ఓడిపోయినావో, నీ జీవితంలో ఎక్కడ పడిపోయినావో, నీ పాపపు స్థితి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి నీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసిందో, నీ పరిస్థితులను ఎలా బాగు చేసి తన పరిశుద్ధమైన మార్గంలో నడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇది నీ జీవితాన్ని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అప్పగించినట్లయితే తను నిన్ను ఒక ఉన్నతమైన మార్గంలో నిలిపి తన జీవాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితం యొక్క అధ్యాయం యొక్క దినాన్ని నూతనంగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో నువ్వు నిలిచినలా ఆ జీవం నీకు ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరలోకపు తండ్రి, ఆయన మంచి వ్యవసాయకుడు కనుక ఆ జీవాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే జీవితంలో ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ చెదిరిపోయినావో, ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ నిన్ను నిలబెట్టి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితాన్ని యేసుక్రీస్తు దేవునికి అప్పగించుకో. ఒక ఉన్నతమైన స్థితిలో నీ జీవితాన్ని కట్టుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.